ప్రకాశం జిల్లా కారుమానేపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతుండగా ఇన్ఛార్జి ఎంఆర్ఓ విజయ్ భాస్కర్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అదే గ్రామానికి చెందిన మహబూబ్ తన 2 ఎకరాల అసైన్మెంట్ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులో ఇన్ఛార్జి ఎంఆర్ఓ విజయ్ భాస్కర్ను నిలదీశారు. ఎంఆర్ఓ ముందే బైఠాయించారు. దీంతో ఎంఆర్ఓ అక్కడే సెలవు లెటర్ రాసి అర్ధాంతరంగా అక్కడ నుండి వెళ్లిపోయారు. అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ గారు లీవ్ పెట్టుకొని పోతున్నారు. ఆయన ఏమైనా ఇచ్చాడేమో, పోలపైన వెంకటేశ్వరులు ఏమైనా ఇచ్చాడేమో అధికారులకి. అందుకని మేము గట్టిగా అడగడానికి వస్తే న్యాయం కోసము లీవ్ పెట్టుకుంటారు ఎంఆర్ఓ గారు. న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఎంఆర్ఓ సీట్లో కూర్చొని సార్ అడిగి న్యాయం చేయండి సార్ న్యాయం చేయమంటే ఎంఆర్ అర్జీలు ఇచ్చినప్పుడు దానికి రిప్లై ఇవ్వాలి కదా. పక్కన వాళ్ళు ఎలా ఎక్కించుకున్నారు తెలియాలి కదా. వాళ్ళు ఎలా ఎక్కించుకున్నారు ఒకరికి ఇచ్చినప్పుడు దాని మీద చర్య తీసుకున్నారు. చర్య ఏముంది దాని మీద? ఎండార్స్మెంట్ ఇచ్చారు సార్. చర్య ఏమని ఇచ్చారు సార్? దాని మీద చర్య ఏమి ఇచ్చారు సార్? ఎండార్స్మెంట్ ఇచ్చారు. అసలు పొలం పని చేసుకొని అతను బెరిఫీ తీసి పొలం లేకపోతే చంపేస్తామని చెప్పి అట్లా బెదిరిస్తుంటే ఎలా చేస్తారు? అలా కోర్టులో ఒకసారి ఇచ్చినప్పుడు ఆర్టీఓలో మేము 4 పాయింట్ అడిగాం చెప్పి మళ్ళీ సార్. 4 పాయింట్ అడిగాం సార్. మీరు పని చేయట్లేదనే కదా మేము ఆ టైంలో. పని కావాలి సార్. మీరు ఆ టైంలో ఎవరు మార్చారు? అధికారులు డీటెయిల్స్ ఇవ్వట్లేదు కదా. మరి పని కూడా చేయలేదు కదా సార్. ఇప్పటికి ఇచ్చి కూడా నేను 1.5 నెలలు అవుతుంది కదా సార్.